నువ్వు చట్టవిరుద్ధమైన పనులు చేస్తున్నావా లేదా? బట్ సమ్ టైమ్ నేను కూడా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. ఇస్తారు కదండి మన మీడియా వాళ్ళు. మీడియా వాళ్ళ దగ్గర 100% ప్రూఫ్స్ ఉంటాయి. కాకపోతే సబ్మిట్ ఎవరు చేయలేరు. ఇవి కేవలం అలిగేషన్స్ మాత్రమే అవుతాయి. వేరే వాళ్ళు చెప్పింది నేను చెప్తున్నాను. నేను చెప్పట్లేదు. ఏంటంటే కొన్ని పరిస్థితుల కారణంగా కొన్ని ప్రాంతాలలో పోలీసులు కూడా వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. అంటే బలవంతమైన పరిస్థితుల్లో ఆ గాంజా వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకొని పొలిటికల్ లీడర్స్ కి అందజేసే ప్రక్రియ జరుగుతుందని కూడా చెప్పారు. ఇలాంటి పరిస్థితి సీజ్ ద షిప్ అన్నప్పుడు పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. ఇప్పటికీ ప్రెసెంట్ ఉన్నప్పటికీ ప్రెసెంట్ బీజేపీ సారీ ఈ టీడీపీ ఎమ్మెల్యేలు కూడా కొన్ని ప్రాంతాల్లో ఇట్లానే కమిషన్స్ తీసుకుంటున్నారు. గత వైభవం కంటిన్యూ అవుతుందని. కాబట్టి తాడిపత్రి చరిత్రకి నేర చరిత్రకి సంబంధం లేదు. ఊరి చరిత్రలు వేరు, ఊరు గొప్పలు వేరు. అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న అలవాట్లు వేరు అండి. ఇప్పుడు అర్ధరాత్రి పార్టీలకి వెళ్ళే కల్చర్ తాడిపత్రి కల్చర్ అండి ఆడవాళ్ళు. మరి నేను అడుగుతాను, అర్ధరాత్రి డీజేలు పెట్టుకొని ఎగిరే కల్చర్ తాడిపత్రి కల్చరా? దీనికి సమాధానం చెప్పమని చెప్పండి మరి. అవును అదే మా కల్చరు, మేము అర్ధరాత్రి వెళ్ళి ఆడవాళ్ళందరం ఎగురుతాము అంటే ఓకే అండి, నేనేమనను. నాకు తాడిపత్రి మహిళ, ఇంకో మహిళ నేను కూడా మహిళనని. ఏ ఊరి మహిళ అయినా మహిళే నాకు. అంటే మాధవలత గారు